ఏ రెస్టారెంట్ వచ్చావు? ట్రేడ్స్ ఆఫ్ తెలుగు. మీ ఫేవరెట్ రెస్టారెంటా? నువ్వే అడిగావు, అందుకే వచ్చాను. చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ. సో టేల్స్ ఆఫ్ తెలుగులో మా ఫుడ్ అయిపోయింది. టేల్స్ ఆఫ్ తెలుగు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది నాలెడ్జ్ సిటీ గేట్ నెంబర్ 13 కదా, 13 అనుకుంటా. 11 వైపు నుంచి రావాలి. ఇక్కడ సింప్లీ సౌత్ వేరే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో అది ఈ సైడ్. ఇంకో సైడ్ వస్తే మీకు బర్మా అని ఉంటాయి. సో ఫస్ట్ మేము ఆర్డర్ చేసింది మ్యాంగో జ్యూస్. మ్యాంగో జ్యూస్ బాగుంది యాక్చువల్ గా. అల్ఫాన్సో మ్యాంగోస్ ని వాళ్ళు గ్రైండ్ చేసి అదే జ్యూస్ కింద చేసి ఇచ్చారు. సో అలా క్రష్ చేసిస్తే జ్యూస్ చేసిస్తే ఫ్రెష్ జ్యూస్ చాలా బెటర్ గా అనిపిస్తుంది నాకు. నేచురల్ జ్యూస్ ఇచ్చారు. సో బాగుంది. నెక్స్ట్ ఏంటంటే మేము బీర్ కూడా తీసుకున్నాను, డ్రాప్ బీర్. 150 ఆఫర్ ఉంది, విత్ ట్యాక్స్ 175 అనుకోండి. సో అది కూడా నాకు బాగా అనిపించింది. తర్వాత నెక్స్ట్ మనం స్టార్టర్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టార్టర్ మేము తీసుకుంది మష్రూమ్. ఏంటది? చార్కోల్ మష్రూమ్ కూడా చాలా బాగుంది. అది స్పైసీ టేస్ట్ ఉంది అండ్ స్మోకీ ఫ్లేవర్ కూడా బాగానే ఉంది. ఎక్కువ స్పైసీ లేదు అండ్ స్మోకీ కూడా బాగానే తగులుతుంది. అండ్ సెకండ్ వచ్చి మలాయి పన్నీర్ టిక్కా తీసుకున్నాము, విచ్ ఇస్ స్వీట్. అది స్వీట్ గా ఉంటుందనే తీసుకున్నాం బేసిక్ గా. స్వీట్ గా సాఫ్ట్ గా బాగానే ఉంది. టూ మచ్ గా ప్రెస్ చేయను కానీ ఓకే. సో ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే జనరల్ గా మనం తెలుగు రెస్టారెంట్ చాలా ఉన్నాయి హైదరాబాద్ లో, కుప్పలు ఉన్నాయి. కానీ ఎక్కడ వాళ్ళకి తెలుగు రాదన్నమాట సర్వ్ చేసే వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే కనీసం వాళ్ళకి తెలుగు ఏంటి దాని గురించి అడిగితే చెప్తున్నారు ఏముంది దాంట్లో అని. మేము బేసిక్ గా తెలుగులో అడిగితే తెలుగులో ఆన్సర్ ఇస్తున్నారు. అది ఒకటి చాలా మంచిగా అనిపించింది. అండ్ మేము అంత తెలుగు ఐటమ్స్ ఏమి ఇక్కడ ట్రై చేయలేదు. కాబట్టి మాకు నచ్చింది ఏంటంటే సర్వీస్. యాక్చువల్ గా వాళ్ళు అడిగిన వాటికి రెస్పాండ్ అవ్వడం, వెంటనే ఇంటరాక్ట్ అడుగుతున్నారు ఏమైనా కావాలా అని ప్రెషర్ వచ్చి. సో విచ్ ఇస్ గుడ్, అది బాగుంది. అండ్ మెయిన్ కోర్స్ మేము ఎక్కువ మాకు ఆకలి లేదు, ఇందాక ఏదో తిన్నాం కాబట్టి జస్ట్ ఒక పులావ్ తీసుకున్నాం, వెజ్ పులావ్ కూడా బాగుంది. ఎక్కువ స్పైసీ లేకుండా కావాల్సిన దాంట్లో మసాలా అంతా బాగుంది అంత యాక్చువల్గా. సో ఓవరాల్ అంబియన్స్ కూడా చాలా బాగుంది అన్నమాట. తెలుగు మొత్తం పోస్టర్స్ కానీ మొత్తం తెలుగు అంతా కనిపిస్తుంది యాక్చువల్లీ. మనం తెలుగు రెస్టారెంట్ లా అనిపించింది. అది ఇంకో రెస్టారెంట్, ఇంకో బ్రాంచ్ కూడా ఉంది టేల్స్ ఆఫ్ తెలుగు. ఐ థింక్ జూబ్లీ హిల్స్ లో. అది కూడా సేమ్ కన్నా తెలియదు, మేబీ సేమ్ అనుకుంటా వాళ్ళ బ్రాంచ్ అనుకుంటా. సో ఇక్కడైతే మాకు నచ్చింది అంబియన్స్ కానీ ఫుడ్ కానీ ఓవరాల్ సర్వీస్ ఎవ్రీథింగ్ గుడ్ యాక్చువల్గా. నేనైతే నేను సాటిస్ఫై అయ్యా ఫుల్గా. నేను కూడా ఫుల్గా సాటిస్ఫై అయ్యాను. మీకు ఎలా అనిపించింది అహాన్? గుడ్. అన్స్టాపబుల్ ఏంటి? సరే. సో ఓవరాల్ అయితే మాకు ఫుడ్ అంతా నచ్చింది. ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. నాలెడ్జ్ సిటీలో యాక్చువల్గా ఏంటంటే ఇది ఆఫీస్ స్పేస్ ఇది, కాకపోతే బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలౌ చేస్తారు అనమాట. సో ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే మీరు వచ్చి వెళ్ళిపోవచ్చు, ఇలా ఎంప్లాయీస్ మాత్రమే రావాలని రూల్ లేదు ఇక్కడ. అండ్ ఇందాక నేను చెప్పినట్టు అదర్ సైడ్ ఆఫ్ నాలెడ్జ్ సిటీ గేట్ నెంబర్ 2 3 అక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక 4-5 రెస్టారెంట్స్ లిమిటెడ్ ఉన్నాయి ఇటువైపు గేట్లో. ఓకే, సో దట్స్ ఇట్ దెన్. సీ యూ. బై.